అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. శుక్రవారం ఈరోజు మార్నింగ్ది ఈ వీడియో. ఇంకా మొత్తము క్లీన్ చేసేసి నీళ్ళంతా చల్లేసి తోసిన తర్వాత బట్ట తీసుకొని బట్టతో తుడిచేసి ముగ్గు వేస్తున్నాను. ఈరోజు నాకు నచ్చిన చుక్కల ముగ్గు. నాకెంతో ఇష్టం తిప్పుడు ముగ్గులు. గీతల ముగ్గుల కంటే నాకు తిప్పుడు ముగ్గులు అంటే ఇష్టం. సరే, శుక్రవారం బాగా శుభ్రంగా అయితే బాగా నిండుగా అయితే పెట్టుకుందాం అనేసి అయితే ఈరోజు నాకు నచ్చిన చుక్కలు పెట్టుకొని అంటే తిప్పుడు ముగ్గులు అయితే మెలికల ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. బార్డరు ఒకే సైడ్ అయితే పెద్ద బార్డర్గా వేసేస్తాను. ఎందుకంటే ఈ ముగ్గులోనే 4 వైపులా బార్డర్ లాగా వస్తుంది. 4 వైపులా ఇంకా మిగిలిన వైపు కూడా బార్డర్ అయితే వేయలేదు. వర్షాలు వచ్చేసి ఊరికే వేస్ట్ అయిపోతుంది. సంతోషానికి మన గుమ్మం చూసుకున్నప్పుడు అది శుక్రవారం అంటే కొంచెం స్పెషల్గా బాగా కనబడుతుంది. కానీ వేసేసిన తర్వాత మనసుకైతే ఎంత హ్యాపీగా ఉందంటే మాత్రం నిజంగా అవి ఆ తామర పువ్వులు ఆ చుట్టూ చక్కగా ఒక మంచి మెజర్మెంట్లో ఉండే విధంగా అయితే ఉంది. చూసుకుంటే వేసిన తర్వాత నేనైతే ఒక 4-5 సార్లు తిరిగి మళ్ళీ చూసుకోవడం అంత హ్యాపీ అనిపించింది. అబ్బా, వాకిట్లో ఎంత బాగుంది కదా చూస్తూ ఉంటే, ఎంత కలగా ఉంది కదా చూస్తూ ఉంటే అనేసి అయితే మాత్రం చూస్తూనే ఉన్నాను. అంత బాగా నచ్చింది. ఏమైనా కానీ మెలికల ముగ్గులు అంత అందంగా ఉంటాయి మెలికల ముగ్గులు. కానీ అందరికీ ఇవి వేయడానికి మాత్రం వీలు కాదు. ఒక్కొక్కరు కష్టంగా ఫీల్ అవుతారు. గీతల ముగ్గులే ఈజీ అనుకుంటారు. బట్ ఏమో దేవుడిచ్చిన వరము రెండో అయితే నాకు వస్తుంది. ప్రతిరోజు వేసుకోవడానికి మనకు ఓపిక ఉండాలి అంతే. నిజంగా అయితే మాత్రము ఎవరన్నా మాకు టైం లేదు, మాకు వేసుకోవడానికి కుదరలేదు అనుకుంటే మాత్రం ఏం ఫీల్ కాకండి. మీకు టైం ఉన్నప్పుడే ఓపిక ఉన్నప్పుడే వేసుకోండి. అయ్యో మేము ముగ్గేసేలేదు అనేసి మాత్రము ఏం ఫీల్ కాకండి. రోజు వేసుకోవాలనేది కూడా ఏమీ లేదు. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళకంతా వీలు కాదు. ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి కాలేజీలకు వెళ్ళి అంత పెద్దవాళ్ళు అయినప్పుడు, ఇంట్లో ఇంకా హస్బెండ్ అంతా జాబ్కి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో మేము ఫ్రీగా ఉన్నాము, మా పనులతో మేము బిజీగా ఉండాలి అని అనుకుంటే మాత్రమే ఇలాంటివన్నీ పెట్టుకోండి. లేదంటే మాత్రము హ్యాపీగా ఇంట్లో పనులు చేసుకొని వంట చేసుకొని మంచిగా క్యారీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుంటే కూడా తృప్తిగా ఉంటుంది. దేవుడికి దీపారాధన చేసుకొని ఏదో పండగలలో శుక్రవారం అలా ముగ్గులు పెట్టుకొని చిన్న ముగ్గేసుకొని దేవుడికి దీపం పెట్టుకున్నా కూడా తృప్తే. కంపల్సరీ రోజు పెద్దగా వేసేయాలనేది ఏమీ లేదు. అసలు ఈ కాలంలో ఎవరు వేయడం కూడా లేదు. కానీ ఎంత బిజీగా ఉన్నా, ఎంత టైం లేకపోయినా కానీ అసలు ముగ్గు లేకుండా పండగ మాత్రం చేసుకునే వాళ్ళు లేదు. ముగ్గు వేయకుండా, ముగ్గు లేకుండా మాత్రం ఎవరు మనం పండగ చేసుకోము. రోజు వేసుకోకపోయినా కానీ పండగ రోజుల్లో మంచి రోజుల్లో మాత్రం ముగ్గు అయితే మాత్రం వేసుకుందాం. ఇంకా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కంప్లీట్గా మాట్లాడుతూనే వచ్చేసాను వీడియోలో కూడా. అసలు ఎంత బాగుందంటే ముగ్గు అయితే మాత్రం. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరిగింది. 3 వైపులా ఇలా తిప్పున్నాను రౌండ్గా అయితే, ఒకవైపు మర్చిపోయానండి. అది మర్చిపోయాను. ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉంటే నాకు కనిపిస్తుంది. చాలా బాగుంది కదా, ఎంత ముచ్చటగా ఉందో అసలు అయితే మాత్రం. నిజంగా బాగుందండి ముగ్గు అయితే మాత్రము. మొక్కలు అయితే దాదాపుగా ఒక 10, ఒక 2 టెరెస్ పైన పెట్టింటాను. అవి కూడా సరిగా రావడం లేదు, నల్లగా అయిపోయినాయి. ఇది ఒక్కటైతే బాగుంది, పూలు పూస్తుంది, ముగ్గులు వస్తున్నాయి. ఒకటన్నా బతుకమ్మ. ఇది పూలల్లో వేసి కట్టుకునే ఆకు. ఇవన్నీ మాత్రం మనం చామంతి పూలు ఆ విధంగా ఉంటాయి కదా, వేరే ఏదైనా కాకడాలు, మల్లెలు అవంతా దాంట్లో మిక్స్ చేసి పూలల్లో ఆకు మిక్స్ చేస్తారు కదా, ఇది ఆకు మిక్స్ చేసి కట్టేసేది. ఇంకా చామంతి పూలు కూడా బాగా పూలిచ్చాయి, ఇంకా విడిపోతున్నాయి. లోపల ఉన్నాయన్నీ ఇవన్నీ నేను చూస్తున్నారు కదా, దేవుడికి పెట్టుకున్న పూలు. అవన్నీ ఇలా ఎక్కడంటే అక్కడ పడేయకుండా మొక్కల్లోనే కలిపేస్తాను, మట్టిలో కలిసిపోతాయంట. ఇది షుగర్ ఆకు, షుగర్ కంట్రోల్ ఆకు. ఇది ఎంతమందికి తెలుసో నాకు లేదు. గోంగూరలాగా పుల్లగా ఉంటుంది. మార్నింగ్ లేచి ఖాళీ కడుపులో మనం తిన్నామంటే షుగర్ కంట్రోల్ అవుతుంది అని చెప్తారు.
బట్ కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి సెట్ కాకపోవచ్చు. నేను చెప్పానని తినేయకండి మళ్ళీ, బట్ తినచ్చు. తినడానికి మాత్రం టేస్ట్గా పుల్లగా అయితే మాత్రం బాగుంటుంది. తినడానికి మాత్రం చింతకాయలాగా ఉంటుంది. టూ ఇయర్స్ ఇంకా తమలపాకు చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. దాదాపుగా చాలా ఆకలి ఇచ్చింది, పొడవుగా కూడా అల్లింది. ఓల్డ్ వీడియోస్లో చూస్తే, షార్ట్ వీడియోస్లో పెట్టేదాన్ని. చాలా పొడవుగా, ఆకులు ఎక్కువగా. నేను చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఈ మధ్య వర్షాలు పడిపోయి నేను తేమ ఉంది అనుకొని అస్సలు నీళ్ళు పట్టలేదు. ఆఖరికి చూస్తే అది వాడి చనిపోయింది. ఫైనల్గా చూసుకుంటే మొత్తం ఇంకా మళ్ళీ నీళ్ళు పోసిన తర్వాత కానీ రాలేదు. ఎప్పుడైనా పూజకు కూడా 2 ఆకులు అట్లా కోసుకొని పెట్టుకుంటా ఉంటుంది. సర్లే, ఈసారి కొత్తగా మళ్ళీ తెచ్చి అయితే వేసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ ఆల్రెడీ చేసేసాను. ఇంకా వేడిగా ఇడ్లీ పెట్టుకొని ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ అయితే మాత్రం గిన్నెలకి ఆయిల్ అంతా అప్లై చేసుకునేసి ఇడ్లీ అయితే పోసి పెట్టేస్తాను. సాంబార్ చూడండి, వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్, ముల్లంగి వేసేసి అయితే సాంబార్ చేసేస్తుంది. ఈరోజు ఇడ్లీ సాంబార్ అంటే ఇంకా ఇంట్లో పండగే. ఇంకా మధ్యాహ్నం కూడా అలా కాలం గడిపేస్తాం అనేసి కొంచెం ఎక్కువే చేసేస్తుంది. టిఫిన్ తినేస్తామా, వేసుకొని తినేద్దామా, ఆకలి అవుతుంది. టిఫిన్ తినేసి ఇంకొంచెం కాఫీ తీసుకొని ఇస్తాం. ఎట్లుందమ్మా ఇడ్లీ సాంబారు? అవునా, నిజంగానా? బాగుందా సాంబారు? ఈ రోజుకి ఇదే అండి వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే కలుసుకుందాం. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.